శివ శివ శివయని పిలిచిన పలుకవు 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 ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి అరెరా ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి కైలాసంలో శివ 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 తల్లి పార్వతి హర 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 కైలాసంలో శివ 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 తల్లి పార్వతి హర 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 ఓ శివయ్యా వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు 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 ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి తిరుమలగిరిలో శివ 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 వెంకన్న స్వామి హర 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 తిరుమలగిరిలో శివ 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 వెంకన్న స్వామి హర 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 ఓ శివయ్యా వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు మనం చేసేది అది లేడీస్ కి చిన్నపిల్లల కోసం 11 రోజుల దీక్ష 5 రోజుల దీక్ష 21 రోజుల దీక్ష అనేది పెట్టేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భక్తి మార్గం మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అట్లా వాళ్ళ కోసం 5 రోజులు 1 రోజు 11 రోజులు అని స్టార్ట్ చేసినాం. అంటే జెంట్స్ కాదు, మగ వయసు కాదు, ఇది 41 రోజులు చేయాల్సిందే మండలం. అంటే ఎందుకు అంటే మండలం ఎందుకు చేయాలంటే వేసుకుంటాం 2-3 రోజులకు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది. చివరిలో జ్యోతిర్మూడి యాత్ర అనేది 2 రోజులు పడుతుంది. 5-6 రోజులు కంప్లీట్ అవుతుంది. ఉన్న ఎన్ని రోజులు 35 రోజులు బాడీ కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయ్యి మనం దీక్ష చేస్తున్నామంటే మన ఆరోగ్యం మనం సెట్ చేసుకోవడానికి, దాంతోపాటుగా ఆధ్యాత్మిక చింతన ఏర్పాటు చేసుకోవడానికి. ఎందుకు ఇది మనకు అవసరం? ఆధ్యాత్మికంగా అంటే అవసరమే. ఇవాళ పూటగా సన్నిధి స్నానంతో మనం చేస్తుంటాం కాబట్టి దీంట్లో అది చేయడంతో పాటుగా భజన, శివుడికి భజన చేసేటప్పుడు మన ఆక్యుపెన్షన్ అవుతుంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకేం చేస్తాము, కొద్దిసేపు నాట్యం, శివుడికి ఇష్టమైనటువంటి నాట్యం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా శరణు ఘోషలో కానీ ఇవన్నిట్లలో కానీ మన బాడీ ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయ్యి 325 రోజులకు సరిపడా ఎనర్జీ వస్తుంది. ఇది దీక్ష చేయడం వల్ల వచ్చే బెనిఫిట్. అంటే నాకు కూడా చెప్తా, పర్సనల్గా నాకే బెనిఫిట్. సంవత్సరం అంతా ఒక 5 నుంచి 6 కిలోలు పెరుగుతా. హిమాలయాలో 5 నుంచి 6 కిలోలు తగ్గిపోతాం 40 డేస్లో. అప్పటి వరకు జనవరి వచ్చే వరకు కొంచెం దమ్ము వస్తుంటుంది. అంటే దమ్ము వస్తుంది అంటే దమ్మేం రాదు, కానీ అంటే బాడీ బరువు ఎక్కిపోతుంది. ఇప్పుడు మాలలు వేసినప్పుడు ఎటువంటి ఇవన్నీ మీరు అన్ని మెడలు వేసినప్పుడు బరువు అయింది, ఇప్పుడు తీసినప్పుడు ఎట్లుంది, చాలా ఫ్రీగా ఉన్నది. ఆ విధంగా ఈ 40 డేస్లో బాడీ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ 20స్కి వెళ్ళిపోతాం. శివరాత్రి తెల్లారి మళ్ళీ చూస్తే అంటే వయసు గుర్తురాదు, 20 ఏళ్ళ దాకా కనబడతాం. అంటే కనబడే మీన్స్ నా బాడీ నాకు చెప్తుంది. అంటే మీరు కూడా కరెక్ట్ చేస్తే మీకు కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు 4 గంటలకు లేచి పూజ చేసుకుంటే 5 గంటలకు 6 గంటలకు లేస్తే రాదు మళ్ళీ. సరే, ఇది దీక్ష
పూజ పెట్టు భిక్షకు ఇంటికి భిక్షాటన చేసిన అందరూ భిక్షాటన కానీ మీరు ఎత్తుకుంటే కానీ దండం పెట్టడం కానీ అంటే రెగ్యులర్గా స్వామి పెట్టరు దీక్ష తీసుకోవాలని ఎందుకు పెడుతున్నారు మనం ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం జపం తపం పూజ ఈ ఫలితాలు వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర నుంచి మన కాళ్ళ నొక్కి వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు అందరూ తర్వాత వాళ్ళు కొంత భిక్ష పెడతారు భోజనాలు పెడతారు మనకు టిఫిన్స్ ఇస్తారు పండ్లు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇవన్నీ ఏమంటారు మనం వాళ్ళందరి భారాన్ని తీసుకుంటాం అన్నట్టు వాళ్ళు ఉత్తరం ఇస్తలేదు ఇంటూ రసీవులు అందరికీ చెప్తున్నా మీకోసమే చెప్తున్నా ఒక ఐడియా ఉండాలని చెప్తున్నా మనం 10-20 పూజలకు వెళ్ళినాం అన్ని పూజలు మనం భోజనం పెట్టి కూడా వేరే మంచిగా తినేసి వచ్చేసినాం అంటే అక్కడి నుంచి వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు పుణ్యం తీసుకోరు వాళ్ళు ఉన్నటువంటి దోష పరిహార సంథింగ్ అంటే మనకి ఇయ్యాలని ఇయ్యరాలు మన దగ్గరికి వచ్చేసారట అంటే వాళ్ళ నుంచి మనము శివస్వాములుగా తీసుకెళ్ళి శివయ్యకప్పు చెప్పాలి ఇవన్నీ ఏం చేస్తాం మనము మన నెత్తులు పెట్టుకుంటూ ఉండలేము అవి ఎవరికి చేస్తాము మల్లికార్జున స్వామికి అప్పు చెప్పొస్తాము మళ్ళీ అక్కడ స్టోరీ మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నాం అంటే కొత్త ఉంటారు చేసి కురుక్షేత్ర యుద్ధంలో పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి యాదగిరి గుట్టలు శివ 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 నరసింహస్వామి హర 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 యాదగిరి గుట్టలు శివ 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 నరసింహస్వామి హర 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 ఓ శివయ్య వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు 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 ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి విజయవాడలో శివ 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 దుర్గమ్మ తల్లి హర 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 విజయవాడలో శివ 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 దుర్గమ్మ తల్లి హర 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 ఓ శివయ్య వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్న ఎవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి శివ శివ శివయని పిలిచిన పలుకవు 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 ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి
శివ 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 మన పెద్ద గురు స్వామి హర 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 నీ పూజ చేసి శివ 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 మన పెద్ద గురు స్వామి హర 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 ఓ శివయ్య వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి అరెరే వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి శివ శివ శివయ్యని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు శివ శివ శివయ్యని పిలిచిన పలుకవు శివ శివ శివయని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి భజనలు చేసి శివ 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 కుమారస్వామి హర 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 నీ భజనలు చేసి శివ 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 కుమారస్వామి హర 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 ఓ శివయ్య